ప్రస్తుతం నేనైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్లో అయితే ఉన్నాను. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అంతా కూడా ఆయన వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి ఎక్కడికక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడంతా తనని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అండగా నిలబడుతున్నాడు అని చెప్పేసి బయట నుంచి వస్తున్న ఆరోపణలు. దీని మీద మనతో మాట్లాడేందుకు బీసీసీఎల్ నాయకులు ఇప్పిలి రామ్మోహన్ రావు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామ్మోహన్ రావు గారు, ఉమాగారు వచ్చినాక అభివృద్ధి శూన్యం అంటే దందాలు బాగా పెరిగిపోయినాయి, ఆయన విచ్చలవిడిగా అవినీతి ఎక్కువైపోయింది నియోజకవర్గంలో అనేది ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్తారు కానీ ఈ నియోజకవర్గంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, బోండామ్మ గారి నియోజకవర్గంలో దందాలు చేస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా, గూండాయిజం, అదంతా అబద్ధం. నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి బోండామహేశ్వరరావు గారు. ఈరోజు మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబద్ధపు మాట. మీరు ఒకరోజు ఆఫీస్కి వచ్చి చూస్తే నియోజకవర్గంలో గెలిచిన తర్వాత నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారో ఉండరో అయితే నాకైతే తెలీదు. పొద్దున్న 9:30కి వచ్చి 1 గంట దాకా, మళ్ళీ సాయంత్రం 4:30కి వచ్చి 7:30 దాకా అనునిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే బోండా ఉమామహేశ్వరరావు గారు. అది తీసి పక్కన పెట్టండి. మీరు ఈ మధ్య పేపర్లో అట్లా చూస్తున్నారో లేదో, అనునిత్యం తోపుడు బళ్ళు కానీ, చౌటి మిషన్లు కానీ, లేకపోతే ఈ వికలాంగులకి కుర్చీ ఇది కానీ, సైకిళ్ళు కానీ, సైకిల్స్ కానీ, లేకపోతే చనిపోయారన్న వాళ్ళ ఇంట్లో పండగ అన్న, వాళ్ళ ఇంట్లో పప్పం అన్న 10,000 5,000 గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా జోబులోంచి రూపాయి ఇవ్వడానికి అది ఇష్టపడరు. కానీ మా నియోజకవర్గంలో ప్రతిరోజు ₹1,00,000 ఖర్చు పెట్టే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారే. ఎవరినైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఈ దందాలు ఇవన్నీ చేసేది అదంతా అబద్ధం. ఎన్ని అంటే ప్రతిపక్షాలు చెప్పే మాట తప్పితే అలాంటి మీరు ఒక రోజు వచ్చి నించొని చూస్తే మీకు తెలుస్తుంది. వచ్చి అక్కడ కింద ఇందాడ సమస్య వచ్చింది, ఒక అమ్మాయి నుంచింది, వికలాంగుల అమ్మాయి, ఆ ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఏదేనంటే ₹10,000 ఇచ్చారు ఆయన. ₹10,000 హాస్పిటల్లో బాగాలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు, అందుబాటులో ఇవ్వలేదంటే ₹10,000 ఇస్తారు. అలాగే ఎవరైనా చనిపోయారు, మట్టి ఖర్చుకి లేవంటే ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టాజితం ప్రజలకు పంచుతున్నాడు. ఇవన్నీ దందాలు చేశారు, ఇవన్నీ అబద్ధాలు. ప్రతిపక్షాలు చెప్తాయి కానీ నిజంగా ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళకి తెలుసుద్ది బోండా ఉమామహేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు అనేది. నియోజకవర్గంలో అయినా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే మీరేం చెప్తారు? ప్రతి డివిజన్లోని రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. రావాల్సిన నిధులన్నీ ఆయన ఈ రోజుకి ₹200 కోట్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. మీరు సెంట్రల్ నియోజకవర్గం గురించి మీరు అడిగినా తెలుసుద్ది, మీరు లేకపోతే మీరు మీడియానే కాబట్టి మీరు ఎంక్వైరీ చేసినా తెలుసుద్ది. 200 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు చేయలేదని ప్రతిపక్షం వాళ్ళు అంటారు కానీ ప్రజలకు తెలుసు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు ఏ రకమైన సేవ చేస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా పని జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. అనునిత్యం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజా దర్బార్ అని నారా లోకేష్ గారు పెడితే ప్రతి శుక్రవారం నాడు, రేపు శుక్రవారం, రేపు పొద్దుచ్చింది చూడండి, మీరు మినిమం 4 గంటల సేపు ప్రజల సమస్యలు ఆన్ ద స్పాట్ ఎవరికి చేయాలి, కలెక్టర్కి చేయాలంటే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కావాలి, ఏదైతే ఎటువంటి తగాదాలు ఉన్నా ఇటువంటి ఉన్నా ఆయన ముందు దృష్టిలో పెడితే ఆన్ ది స్పాట్లో రిజల్ట్ 100% బోండా ఉమామహేశ్వరరావు గారి ద్వారా దొరుకుతుంది. ఏం చెప్తారంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు అద్భుతంగా ఉందంటారు. అసలు అందులో డోకా లేదు. ఉమామహేశ్వరరావు గారు 100% అడగండి, 100% బోండా ఉమామహేశ్వరరావు, అందుకే 70,000 మెజార్టీ వచ్చింది. మీరు అది గమనించాలి. ముందు 70, ఈసారి 1,00,000 వస్తుంది. జనసేన ఎఫెక్ట్ లేదంటారా 70,000? పోయినసారి జనసేన ఉంది మరి ఆ రోజు మరి 27,500. అప్పుడు మేము జనసేనతో కలిసి ఉన్నాగా. అంటే ఫ్రేమ్, ఆయన ఫ్రేమ్ అది ఆల్రెడీ పార్టీ ఓల్డ్ ఉంది, ప్లస్ ఆయన చేసే మంచితనం ఉంది. గతంలో 2019లో ఈయనకి ఓటేసి గెలిపించుకోలే, ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగానే పనిచేశాడు. నాకు తెలిసి ధర్నా కార్యక్రమాలు దగ్గర 300 కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు చేశాడు. అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేగానే పనిచేశాడు. ఆయన ఎవరు ప్రతిపక్షంగా ఉన్నారనుకోవాలా, ఆ రోజు ఎమ్మెల్యేగానే ఫీల్ అయ్యారు. ఆయన పోగొట్టుకున్నామని తెలిసే
ఈసారి భారీగా మెజార్టీతో గెలిపించారు. ఇంకోసారి ఉమా గారి మీద ఎవరైనా నించోవాలన్నా భయపడే పరిస్థితి తీసుకెళ్లారు మాట ప్రజలు. చెప్పండి, బోండా ఉమా గారిలో మెచ్చుకోవాల్సిన 3 పాయింట్లు, 3 అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు గమనించినంతవరకు? మంచితనం, మానవత్వం, తిరుగులేని నాయకుడు. ఓకే, డన్. థ్యాంక్ యూ.